చక్కగా వాక్యం వినండి. ఓసారి అందరూ నాతో ఈ మాట చెప్పండి. ఆయన ఇశ్రాయేలుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. చాలండి, ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇది యేసు ప్రభువు వారు స్వయంగా తన శిష్యులతో మాట్లాడుతున్న మాట. ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రాత్రి ఒక నూతన కోణంలో మనకు ప్రత్యక్షం అవబోతున్నాడు. ఆమేనండి. జీవము గల దేవుని సంఘం మస్కట్ ఒమెన్లో 2వ వార్షిక రక్షణ సువార్త సభలకు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన జీవము గల దేవుని సంఘ వ్యవస్థాపకులు, అధ్యక్షులు మరి దైవజనులు ఫాని అయ్య గారికి, అలాగే అమ్మగారికి, మరి సుప్రియ అమ్మగారికి, కూడి వచ్చిన గనులైన సేవకులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా, మరి జీవము గల దేవుని సంఘం పెద్దలకు, సంఘస్థులకు, మరి చాలా చక్కని పాటలు పాడిన క్వాయిర్ వారికి, సంగీత బృందానికి, మరి చక్కని వస్త్రాలంకరణతో ఉన్న వాలంటీర్స్ క్వాయిర్ వారికి, మీ అందరికీ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా మా తల్లి గారైన బొజ్జమ్మ గారి పక్షాన బీబీసీ మినిస్ట్రీస్ తరపున మరి దైవజనులు జానయ్య గారు, దైవజనులు అభిషేక్ గారు కూడా మీకు శుభాలు. పాస్టర్మ గారు కూడా వందనాలు చెప్తున్నారు. అందరికీ వందనాలు. ఒక్కళ్ళు వందనాలు చెప్పలేదా? అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. సరే, మనకి చాలా సమయం మరి తక్కువగా ఉంది, సంకుచితంగా ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మనం చేస్తున్నాం. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము నుండి తూరు సీదోనుల ప్రాంతం మీదుగా వెళ్తున్నాడు. తూరు సీదోనుల ప్రాంతం అనండి. ఈ తూరు సీదోనుల ప్రాంతంలో యేసు ప్రభు ఏ సూచక్రియ చేయలా. ఒక సందర్భంలో అంటాడు, అయ్యో కొరోసేన, అయ్యో బెత్తయిదా, మీ మధ్యన చేసిన సూచక్రియలు ఆ తూరు సీదోనుల ప్రాంతంలో చేస్తే వారెప్పుడో మారుమనసు పొందేవారు అంటారు. అంటే తూరు సీదోనుల ప్రాంతం ముళ్ళ కంచె లాంటి ప్రాంతం. ఆ ప్రాంతముల నుండి ఒక స్త్రీ ఆ స్త్రీ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలా. ఆమెను ఏమన్నారంటే ఊరి పేరుతో చెప్తున్నారు, కనాను స్త్రీ అనండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలకి పేర్లు కనపడవు. మీకు అలాంటి వారు ఎవరైనా కనపడరా? బైబిల్ గ్రంథంలో చాలా మంది పేరు లేని స్త్రీలు. సమరయ స్త్రీ, అది ఆ సమరయ స్త్రీ సమరయ ప్రాంతం నుంచి వచ్చింది. ఇంకా షునేమి పట్టణానికి చెందింది. ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చిన ఆవిడ. ఏలియా గారు ఉన్నారే, ఆవిడ ఊరి పేరు సీదోనులో పేదరాలు. అంతే. సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించటానికి వచ్చిన ఆమె శాబాదేశపురాణి, ఆవిడ పేరు కూడా రాయలా. ఇలా బైబిల్ గ్రంథంలో దాదాపు ఎక్కువ మంది స్త్రీలు పేర్లు కనపడం. ఆ కోవకు చెందిందే ఈమె కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ ఎవరు అంటే ఒక రాజ్యవంశానికి చెందింది, ఒక అత్యున్నతమైన కుటుంబానికి చెందింది. ప్రపంచాన్ని ఏలిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం, మాదీల పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యానికి చెందిందని మార్కు భక్తుడు అంటాడు. ఆ స్త్రీ సురోఫెనిక వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు అంటారు. ఈ స్త్రీకి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి దురాత్మ పట్టింది. ఒక రాజవంశానికి గొప్ప కుటుంబానికి చెందిన ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఎక్కడా బాగుపడకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈవిలో ఉన్న 7 గుణాలు మీకు చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రెండవది, యేసు ప్రభు దగ్గర రావటమే కాదు, వచ్చిన ఆమె యేసు ప్రభుని పిలుస్తుంది.
యేసు ప్రభుకి ప్రార్థిస్తుంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని కేకలు వేస్తుంది. ఆ రిక్వెస్ట్ చేయటం కానీ అడగటం కాదు, తన వేదనంతా వెల్లడిపరుస్తుంది, కేకలు అరుస్తుంది. ఒక స్త్రీ ఎప్పుడు అరుస్తుంది? చూడరాని చూసినప్పుడు, వినరానిది విన్నప్పుడు, జరగరాని జరిగినప్పుడు స్త్రీలో నుండి వచ్చే ఏంటండి? కేకలు. అలా కేకలు వేస్తుంది. మూడవ అనుభవం ఏంటంటే ఆమె యేసు ప్రభుని వెంబడిస్తుంది. అవన్నీ ఆ వచనాల్లోని మీకు ఒకటి చూపించి సమయాన్ని ముగిస్తాను. మరి మూడవది వెంబడిస్తుంది యేసు ప్రభుని. నాలుగవది యేసు ప్రభుకి మ్రొక్కింది. అక్కడే మనకి ఈ విషయాలన్నీ కనపడతాయి. ఐదవది ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. అంటే యేసు ప్రభుని ప్రభు అని ఒప్పుకుంది. ఒక రాజవంశానికి చెందిన వారు ఇంకొకరిని ప్రభు అని అనలేరు, ఎందుకంటే అదే పరిస్థితికి చెందిన వారు కాబట్టి. ప్రభువాని యేసు ప్రభుని పిలిచింది. ఆరవది తన స్థితిని ఒప్పుకుంది. ఏడవది దేవుని యొక్క కనికరాన్ని పొందుకుని వెళ్ళింది. ఈ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్షణ సువార్త సభలకు వచ్చిన మనము ఆ రక్షణ కార్యాన్ని పొందుకుని వెళ్ళాలి. ఒకటి. రెండవది, మన భూ సంబంధమైన ప్రతి అవసరత యేసయ్య తీరుస్తాడు వాక్యం ద్వారా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఓ పాట పాడాలి, కొన్ని విషయాలు చెప్పాలని ఉంది, కానీ సమయం లేదు. కాబట్టి దేవుని చిత్తమైతే, ప్రభు రాక ఆలస్యమైతే, విన్నారా, రేపు కూడా మీకు మధ్యలో ఉంటాను. దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. మనకున్న సమయంలోనే ఈ విషయాలన్నీ నేర్చుకుందాం. యేసు ప్రభు వారి దగ్గరికి ఈ స్త్రీ వచ్చింది. ఒకటి ఏమంటుందంటే, ఎవరు ఈ స్త్రీ అని చెప్పాను? కనాను స్త్రీ, ఒక రాజ్యవంశానికి చెందింది. ప్రపంచాన్ని ఏలిన ద గ్రేట్ అలెగ్జాండర్ తెలుసా, గ్రీకు వీరుడు, ఆ కుటుంబాలకు చెందింది ఈమె. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రావటమే కాదు, యేసు ప్రభుని పిలుస్తుంది. యేసు ప్రభుని పిలుస్తుందండి. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. మరి మూడవది, యేసు ప్రభుని ఏం చేస్తుందంటే వెంబడిస్తుంది. ఒక్కసారి నా వైపు చూడండి, మీరు మనసు ఎట్టు పెట్టొద్దు, ఈ వాక్యం మీకు తొందరగా అర్థమవుతుందన్నమాట. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏమైనా చూడాల. ఎవరైనా నేరుగా ఈ ప్రాంతానికి వచ్చారనుకోండి, మనందరం వారి వైపు చూస్తామా చూడమా? చూస్తాం. మనల్ని పలకరించారనుకోండి, పలకరిస్తామా పలకరించమా? ఈ వచ్చిన ఆవిడ మామూలు వ్యక్తి కాదు, ఒక సామాన్యమైన స్త్రీ కాదు, చిన్న చితక వ్యక్తి కాదు, ఒక అత్యున్నతమైన, ఒక ఉన్నతమైన కుటుంబానికి, రాజవంశానికి చెందింది. ఈ మస్కట్ దేశంలో, ఒమాన్ దేశంలో ఓ రాజుగారు ఉంటారు కదా, ఆ రాజుగారి ఇంట్లోంచి, కింగ్ ఇంట్లోంచి ఒక స్త్రీ మన మధ్యలోనికి వచ్చిందనుకో, మనం ఎలాంటి స్పందన ఉంటాం? వచ్చిందిలే అనుకుంటామా? చాలా ఎలా చూస్తామంటే ఆశ్చర్యంగా చూస్తాం. కానీ యేసు ప్రభు ఈమెను పట్టించుకోలే. యేసు ప్రభు ఈమెతో ఒక్క మాట కూడా, బైబిల్లో ఉన్న మాట, అందుక ఆయన ఆమెతో ఒక్క మాట అయినను ఉందా లేదన్న మాట. అందుక ఆయన ఆమెతో ఎందుకు చెప్పలా? ఎందుకు యేసు ప్రభు మాట్లాడా? యేసు ప్రభుకి చాలా నామాలు ఉన్నాయి. ప్రార్థన ఆలకించువాడని, ప్రార్థన వినడి పావనుడని, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడని, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరమిస్తానన్నాడు, ప్రయాసపడి నా యొద్దకు రండి అన్నాడు. ప్రభు యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు కరుణామయుడని, దయామయుడని, ప్రేమామయుడని, కృపామయుడని, సర్వోన్నతుడని, ఇన్ని పదాలు కలిగిన యేసు ప్రభు వారు ఎందుకు ఈమెను చూడలా? ఎందుకు ఈమెతో ఒక్క మాటైనను చెప్పలేదు? పక్షపాత అండి, మాట్లాడానమ్మా. ఆయన ఒకరిని ఒకలాగా మరొకలా చూసే దేవుడా? ఒక కుష్ఠరోగి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యంటే ఏమన్నాడు? నాకిష్టమే అన్నాడు. అనలేదా? నాయనా నే ఊరు గుండా వెళుతుంటే యేసుబాబు ఒక వెధవరాలు ఏడుస్తుంది, ఈమె ఏమి అడగల, దగ్గరికి వెళ్ళి జాలిపడి ఆమె కన్నీరు తుడిచి చచ్చిపోయిన కొడుకును బ్రతికిచ్చాడు. ఇలాంటి కూటాలకు వస్తే ఆహారం పెట్టమన్నాడు. దేవుని బిడ్డలారా, అడగకుండా ఎన్నో కార్యాలు చేసిన యేసు ప్రభు
ఎందుకు ఈమె వస్తే చూడలా? ఎందుకు ఈమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు? ఆలోచించండి కఠినాత్ముడా. మరి ఎందుకు చూడలేదు? ఓకే, వచ్చింది ఒకటి. రెండవది ఏం చేసింది? ప్రార్థన చేసింది. చెప్పండి, ఏం చేసింది? ప్రార్థన అనగా ప్రభుతో ఏం చేయటం? స్పీకింగ్ విత్ గాడ్, కమ్యూనికేషన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. ఇప్పుడు వచ్చినా చూడకపోయినా సర్వసాధారణంగా అలాంటి కుటుంబానికి చెందిన ఆవిడ ఉండాలా, వెళ్ళిపోవాలండి? చెప్పండి, జనరల్గా చెప్పండి. మీరేమి ఆలోచించొద్దు. ఉండాలా, వెళ్ళిపోవాలా? వెళ్ళలేదు. ప్రభుని కూడా వెళ్తుంది. అక్కడే మీకు 21వ అధ్యాయం నుంచి కొన్ని వచ్చిన ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు కదమ్మా, ఇలా చూడండి. మీరు జస్ట్ అలా వింటే మీకు చక్కగా చెప్తాను. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రభుని వెంబడిస్తుంది. అప్పుడు శిష్యులు చూసి, ప్రభువా, ఈమె ఎవరో మన వెంబడి వచ్చుచున్నది. చెప్పండి, ఏం చేస్తుంది? వచ్చింది. 2 ప్రార్థించింది. 3 ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. ప్రభువా, ఈమె ఎవరో మనల్ని, ఈమెను పంపివేయమని యేసు ప్రభు శిష్యులకైనా జాలేసింది, కానీ యేసుబాబుకి ఏమీ లేదు. చూడండి, యేసు ప్రభు శిష్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఇండియాలోని, ఆంధ్రాలోని ఆర్టీసీ బస్సుల మీద ఎర్రక్షరాలతో రాసి ఉంచుతారు. చదివారా మీరు ఎప్పుడైనా? స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారిని. అది గుర్తుకొచ్చుంటుంది వాళ్ళకి, శిష్యులకి. మగవాళ్ళు ఏమో రాడ్లొట్టుకుని నోసలొట్టుకుని ఎలాడాలి, వీళ్ళు చక్కగా అండాలమ్మల సీట్లో కూర్చోవాలి. ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్సు, ఇంకా మగవాళ్ళు ఎక్కే పని లేదు. విన్నారా? కనుక ఇండియాలో మా ఊళ్ళకి చెప్తున్నాను, మీరు ఆడవాళ్ళని ఏమనకంటారా బాబు, వాళ్ళు బ్యాగ్ సొత్తుకుని వెళ్ళిపోతే వాళ్ళని ఎత్తుకోలేక సావాలి, మీ జేబులో డబ్బులు అయిపోతాయి, వాళ్ళకి ఏమో ₹1 అవ్వదు, కనుక వాళ్ళని ఏమనకండి, ఒక 5 ఏళ్ళు మరి తప్పదు, భరించండి అన్నమాట. ఆర్టీసీ బస్సులో రాసి ఉంచుతారు, స్త్రీలను గౌరవించండి, వారి సీట్లలో వారిని. అలాగే యేసుప్రభు శిష్యులకి అది గుర్తుకొచ్చి, ప్రభువా, ఈమె ఎవరో ఆడబిడ్డ కదా, కేకలేసుకుంటూ వస్తుంది, అరుస్తూ వస్తుంది, తన కూతురికి బాధ ఉందంట, ఈమెను పంపివేయమని అన్నారు. అప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో కాదు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈవిడికి ఇంకా ఎంట్రన్స్ లేదు. చూడండి, శిష్యులతో ఏమన్నాడు? అందుకు ఆయన ఆమెతో మాట్లాడతలా, వారితో అన్నాడు ఆయన. అనండి, ఎవరైనా? నశించిన ఇశ్రాయేలుల ఇంటి వారికే కానీ మరి ఎవరి కోసము నేను. ఇప్పుడు యేసు ప్రభు ఒకే ఒక ఇంటి వారి కోసం వచ్చాను అంటున్నాడు. ఒకే ఒక ఇంటి వారంట. ఏ ఇంటి వారు? ఇప్పుడు ఇశ్రాయేలులు ఎవరు? మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఇశ్రాయేలుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను. ఆయన పంపబడ్డాడు తండ్రి చేత ఒకే ఒకళ్ళ కోసం అంట. చెప్పండి, ఎవరి కోసం అని చెప్తూ, మరి ఎవరి కోసము నేను. ఉందండి ఆ మాట లేదా? అమ్మా చెప్పండి, ఉందా లేదా? మరి ఎవరి కోసము నేను. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం అంట? గట్టిగా, ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలుల కోసం వచ్చాడంట. సరే, ఇంకొక మాట, యేసు ప్రభు శిష్యుల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు చెప్పనా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వాక్యం చదవండి, మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 10:5. ఆ 12 మందిని పంపుచు. ఒక్కరే చదవండి. వారిని చూచి. చూడండి, వారికి ఆజ్ఞ. ఇదేంటి చెప్పండి? ఆజ్ఞ అంటే చట్టం, ఒక రూలు. వారికి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? చదవండి అమ్మా. అందరూ అనండి, ఏ దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు? ఎవరిని? శిష్యులకి. ఎవరిది ఆజ్ఞ? యేసుప్రభు ఎత్తున్నాడు 12 మందికి. 2 సమరయుల. ఇప్పుడు ఇలా చూడండి, అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు వాళ్ళని. రెండవది, సమరయుల ఏ పట్టణములోనికి. ఇప్పుడు అన్యులు అనగా ఎవరంటే సున్నతి లేని వారు. చెప్పండి, ఎవరు? సమరయులు అనగా సగం సున్నతి, సగం లోకం. విన్నారా? మీకు యోహాను సువార్త మీరు ఇప్పుడు చదువు తెలుచోండి. యోహాను సువార్తలో సమరయ స్త్రీకి యేసుబాబుకి జరిగిన సంభాషణలో, నీవు యూదుడవు, నేను సమరయుల. యూదులు సమరయులతో ఏం చేయరు?
ఆ కింద భాగంలోకి వస్తే మన తండ్రి అయిన యాకోబు తవ్విన బావి అంటది. ఏమంటది? అక్కడ ఏం చేసింది? కలిపేసింది. స్టార్టింగ్లో ఏం చేసింది? విడగొట్టేసింది. అంటే విడగొట్టేటప్పుడు విడగొట్టేయటం, కలిపేటప్పుడు కలిపేయటం. ఏ ఎండకే? ఎండ సమరయ్యల మాట. ఓకే, ఇప్పుడు సమరయ్యలు ఏ పట్టణంలోనికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చదవండి. ఇశ్రాయేలు వంశములోని మళ్ళీ నశించిన గొర్రెల యొద్దకే ఇప్పుడు తలల పైకెత్తండి. యేసుబాబు ఎవరి కోసం వచ్చాడంట? శిష్యుల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడంట? ఎక్కడికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ఎవరు? అది ఇశ్రాయేలు ఎవరు? అదే నశించిపోయి ఇశ్రాయేలు ఎవరు? సరిపోద్ది. ఓకే, ఇశ్రాయేలీలు అంటే బాగానండి, అబ్రహాము, ఇస్సాకు కుమారుడైన యాకోబును దేవుడి యొక్క నుండి నీ పేరు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు కాబట్టి ఇశ్రాయేలు అనండి. ఇశ్రాయేలుకు యాకోబుకు పుట్టిన 12 కొడుకులు: రూబేను, షిమ్యోను, యోదా, జబూలోను, ఇషాకరు, దాను, గాదు, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిము, మనష్షా, బెన్యామీను అనండి. సరే, వీళ్ళని ఏమన్నారు చెప్పండి? చెప్పండి నాకు గట్టిగా. ఇప్పుడు ఇలా చూడండి, ఇశ్రాయేలు అన్న అనండి. ఇశ్రాయేల్, యూదులు అన్న, హెబ్రీలు అన్న ఒకటే. ఇశ్రాయేలీలు అన్న, యూదులు అన్న, హెబ్రీలు అన్న ఒకటే. దీని గురించి వివరించడానికి చాలా టైం పడింది. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు ఎవరింటి వారి కోసం వచ్చాడంట? ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు 12 కుమారులు ఇశ్రాయేలుడు. చెప్పండి, ఇప్పుడు యేసుబాబు ఎవరి కోసం వచ్చాడు? యాకోబు కొడుకుల కోసం వచ్చాడు, అంటే ఇశ్రాయేల్ కోసం వచ్చాడు. ఓకే, ఇది బైబిల్లో నిజంగా యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ కోసం వచ్చాడా? అందరికీ వచ్చాడా? అక్కడ అందరికైనా ఉంది, ఇక్కడ ఇశ్రాయేల్కైనా ఉంది. ఈ క్లారిటీ మీకు ఈ రాత్రి చెప్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను విన్నారా? డౌట్ ఉంటే చక్కగా మీరు భోజనం చేసేటప్పుడు ఎప్పుడో అడగండి, అన్నీ క్లియర్ చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేల్ కోసం వచ్చాడు. హన్న గారు యేసు ప్రభు దగ్గరికి మందిరంలోకి వస్తుంది. అప్పుడు ఏలి ఏమంటాడంటే, ఇశ్రాయేలుల దేవుడు నీవు చేసుకున్న మనవిని నెరవేర్చును గాక అంటాడు. ఏ దేవుడు అంట? 2, రూతమ్మ గారు బోయాజు గారి దగ్గరికి వస్తుంది. బోయాజు గారి దగ్గరికి వస్తే, ఇశ్రాయేలుల దేవుని రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండి. ఈ 2 చెప్పాను, ఇంకా 100 ఉంటాయి అందులో. ఏ దేవుని కింద? ఇశ్రాయేలుల దేవుని కింద. ఇది పాత నిబంధనలో మాట. క్రొత్త నిబంధనలు యేసుబాబు అన్న నేను ఇశ్రాయేల్ కోసం వచ్చాను, మరి ఎవరి కోసం నేను రాలేదు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరంటే సున్నతి పొందినోళ్ళు. ఎవరమ్మా? ఇప్పుడు సున్నతి పొందినోళ్ళు ఎవరైనా ఏ జనులు? అన్యులు అనగా విగ్రహారాధికులు కాదు. అన్యులు అనగా ఇశ్రాయేలు కానివారు. సింపుల్ అండి. ఇంకా ఏ బాబుతో అయినా సరే, ఇశ్రాయేలు కానివారు, సున్నతి లేని వారు అందరూ ఇశ్రాయేలు. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు సున్నతి పొంది యెహోవాను ఆరాధించేవారు ఇశ్రాయేల్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. మిగతా వారికి అన్నాడా? 2, యెహోవా తమకు అనండి. తమకు అంటే అందరా కొందరా? తమకు కొందరు. తమకు అంటే అందరూ కాదు, అందరికి వ్యతిరేకమే తమకు అంటే కొందరు. ఆ కొందరు ఎవరంటే ఇశ్రాయేల్. ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? ఇశ్రాయేల్. ఇప్పుడు ఒక్కొక్క లేఖను మీరు చూడండి, ఓ పోటీగా చదవకండి. ఒకళ్ళు చదివితే ఇంకొకళ్ళు ఆపండి. మత్తయి సువార్త 1:21. స్పీడ్గా రావాలి, టైం లేదు. ఆమె ఒక కుమారుని కనును. ఇది మళ్ళీ చదవమ్మా. తన ప్రజలని ఎవరినమ్మా? వారి పాపము. సరేలా చూడండి. మరియమ్మ గారు ఒక కుమారుణ్ణి కంటారంట. మరియమ్మ గారు, ఆ కుమారుడంట తన ప్రజలు అనండి. తన ప్రజలంటే అందరా కొందరా?
ఫానీ గారి పిల్లలు అందరా కొందరా? కొందరు. ఫానీ గారు సంఘమల్లా, ఫానీ గారు పిల్లలు అంటే తన ప్రజలు అన్నాడు. ఎవరంటే తన ప్రజలు అంటే ఎవరు? లూకాసు వార్త అన్ని రిఫరెన్స్లే మీకు చూపిస్తాను. 2:14 సర్వోన్నతమైన స్థలములలో ఎవరికండి? చెప్పండి, ఎవరికండి? ఇప్పుడు తలల పైకి ఎత్తండి. ఆయనకి ఇష్టలంట. అంటే ఇష్టలు ఉన్నారు అన్న రాశాడంటే ఎవరున్నట్టు? అది ఎవరు ఆయనకి ఇష్టలు? ఆయనకి ఇష్టలంట. ఇప్పుడు ఎవరు ఆయనకి ఇష్టలో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 5:7. యెషయా గ్రంథం 5:7. ద్రాక్ష తోట. ఎవరమ్మా? యోధా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము అనగా తోట. తోట అంటే సంఘం. యోధా మనుషులు అంటే ఆయనకి ఇష్టం. ఓకే. ఇంకా బైబిల్లో మనము చూస్తే దేవుని యొక్క వాక్యములో షిమ్యోను గారు అని ఒక ఆయన ఉంటాడు, భక్తుడు. షిమ్యోను గారి ప్రవక్త. ఆ ప్రవక్త గారి చేతిలో మరి యేసు ప్రభు వారిని 8వ రోజు నాడు తీసుకొచ్చి పెడతారు. యేసు బాబు ఇలా సార్ త్వరగా. ఇప్పుడు ఒకసారి మీకు అర్థమయ్యేలా చేతులు చాపు దగ్గర అలా ఇదిగో ఈయన పేరు షిమ్యోన్ అనుకోండి. ఈయన పేరు ఏంటండి? షిమ్యోన్. 8వ రోజు నాడు యేసు ప్రభుని తీసుకొచ్చి ఈయన చేతిలో పెడతారు. ఎందుకు 8వ రోజు నాడు ఏం చేయటానికి పెడతారు? పేరు ఎడతాక సున్నతి చేయటాక. అది ఇప్పుడు ఈ షిమ్యోన్ గారు ఏమంటారంటే లూకాసు వార్త 2:29 చదివితే, లూకాసు వార్త 2 అమ్మా నాకేముంది నాకేముందని అడిగారు. దీర్ఘం. అది ఈయన చెప్తున్నాడు. దాకేముంది? దీర్ఘం. కింద ఏముంది? ఒత్తు. పక్కనేముంది? కామ. ఇంకొంచెం ఏముంది? గ్యాప్. ఇలా చదవాలి. ఇప్పుడు నా చదవాలి, నా అనాలి, దా అనాలి, కొంచెం ఏమి ఇవ్వాలి? గ్యాప్ ఇచ్చి చదవాలి. ఇప్పుడు అనండి ఇంకొంచెం, నాదా అనండి. 8 రోజులు పిల్లోడిని, ఈయన వయసు ఎంత అని చెప్పాను? 80 ఏళ్ళోడు 8 రోజుల పిల్లోడిని ఏమంటారండి? మామూలుగా వీళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు, మీ అబ్బాయినా గ్రౌండ్లో తిరుగుతున్నాడు, ఏమండి అంటాం ఆ పిల్లోడిని? ఒరే నాన్న, చిన్ను, బాబు, ఏమండి స్వీటీ, లేకపోతే ఏదో చిన్న పేర్లెట్టి పిలుస్తాం తప్ప ఏమండి అయ్యగారండి, దేవుడు గారండి, రక్షకుడు గారండి, నాదుడండి, తాత, పిత అంటారా? ఈయన 80 ఏళ్ళు అతను. ఎందుకంటే ఈయన వయసు ఎంత? 8 రోజులు. అంటే వీళ్ళ నాన్న తెలుసు ఈయనకి, విన్నారు? వీళ్ళ తాత తెలుసు ఈయనకి, వీళ్ళ ముత్తాత తెలుసు. వీళ్ళ ముత్తాతోడు ఏమన్నాడు? నాథా అనండి. ఇంకోసారి నాథా. నాథా అంటే నాదుడా. నాదుడంటే దేవుడా. నా తండ్రి, డాడీ, పప్పా, అప్పా, తండ్రి, నా డాడీ అంటున్నాడు. నాథా ఏమన్నాడు అని అంటూ, ఇప్పుడు సమాధానముగా నీ దాసుని, అంటే ఈయన పుట్టే వరకు తరలిలాక పైకెత్తాలి, ఈయన పుట్టే వారికి ఈయనకి మరణం రాదని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అయ్యా ఇంతవరకు నేనున్నాను, ఇదిగో నువ్వు పుట్టేశావు, సమాధానంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటూ అన్యజనులకు నిన్ను బయలుపరచటానికి వెలుగు. ఇప్పుడు చదవమ్మా మాట. నిన్ను బయలుపరచటానికి. అమ్మమ్మ అదే చదవండి, ఒకళ్ళు చదవండి. నీ ప్రజలైనా, ఇంకోసారి అనండి, నీ ప్రజలైనా. ఏమన్నాడు షిమ్యోను? నీ ప్రజలైనా. ఇప్పుడు ఈయన ప్రజలు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలులు కాని వారందరూ ఈయన ప్రజలు. ఇదే చెప్తున్నాడు ఆ స్త్రీ శిష్యునికి. నేను వచ్చింది ఎవరి కోసం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాథా, ఇప్పుడు సమాధానంగా నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి రక్షణ తేవటానికి వచ్చాడు? అందుకని యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, హ్యాపీగా ఉండండి, నీ రాజు
నీతి గలవాడు, రక్షణ గలవాడు. ఏం తెస్తున్నాడు? రక్షణ. ఈ ఏ సభలో? రక్షణ సభలో. ఏ సభలో? అది. ఇప్పుడు యేసుబాబు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? అందరినా, ఇశ్రాయేల్నా? నశించిన ఇశ్రాయేల్ అంటే మొత్తం ఇశ్రాయేల్ని. ఇప్పుడు బాగానండి, 3 విషయాలు చెప్పాను. వచ్చింది, 2 ప్రార్థన చేసింది, 3 వెంబడించింది. ఇప్పుడు యేసుప్రభు ఎవరి కోసం వచ్చానని చెప్పాడు? ఇప్పుడు ఉండాలా, ఈమె వెళ్ళిపోవాలా? అమ్మా ఉండాలా? యేసుప్రభు శిష్యులు చెప్పారు కదా, ఏమని? నేను వచ్చింది ఎవరి కోసం? అయినను అంటే ఇది చెప్పినను ఆమె వచ్చి యేసయ్యకి ఏం చేసింది? మ్రొక్కింది. 1 వచ్చింది, 2 ప్రార్థించింది, 3 వెంబడించింది, 4 మ్రొక్కి. ఇప్పుడు ఎవరు మ్రొక్కాలి యేసుప్రభుని? అమ్మా చూసారు మీరు ఎంత చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు. యేసుప్రభుని ఎవరు మ్రొక్కాలి? ఎందుకని? ఎవరి కోసం వచ్చాడు? ఇప్పుడు మ్రొక్కవలసింది ఎవరు? ఇప్పుడు కోపం వచ్చి తిట్టి అవసరమైతే ఒకటి కొట్టవలసింది ఎవరు? ఇశ్రాయేల్ కొడతారా? యేసుబాబు ఎవరి కోసం వచ్చాడమ్మా? ఇప్పుడు మీకోసం వాక్యం చెప్పడానికి వస్తే కొడతారా నన్ను? మరి ఏంటి? ఇప్పుడు మొక్కవలసింది ఎవరు? కోపం వచ్చి తిట్టి కొట్టవలసింది ఎవరు? ఏళ్ళు. ఎందుకని? నేను వచ్చింది నీకోసం కాదు అన్నాడు కదా, ఏమీ సహాయం చేయలేదు కదా, ఏమీ పలకరించలేదు కదా. సర్వసాధారణంగా ఏమవుతుంది మనకప్పుడు? కోపం వచ్చి తిట్టవలసింది, కొట్టవలసింది ఎవరు? ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభుని ఎవరు మొక్కారు, ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఇప్పుడు వచ్చింది ఎవరి కోసం? మరి ఎందుకు కొట్టాలి? ఇప్పుడు నేను మీకోసం వచ్చాను. వాక్యం నన్ను సన్మానం చేస్తారా, కొడతారా? ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? చేర్చుకుంటారా, చెదర కొడతారా? పెడతారా, లాక్కుంటారా? మరి ఎందుకు యేసుబాబుని కొట్టారు? వచ్చింది ఎవరి కోసం? అలా మనం ధ్యానించండి, చక్కగా అర్థమైపోద్ది. ఇప్పుడు కోపం వచ్చి తిట్టవలసింది, ఏదైనా చేయవలసింది వాళ్ళు ఎవరో? అన్యజనులు. కానీ అయినను ఆమె వచ్చి ఆయనకి ఏం చేసింది? మ్రొక్కి. ఇశ్రాయేలు ఆయన మ్రొక్కాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చింది పూర్తిగా ఎవరి కోసం అంటే, ఇంకొంచెం కొన్ని మాటలు చెప్తాను. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు గారింటికి వెళ్ళారు కదా. వీళ్ళు ఏమడిగారు? వాళ్ళు యూదులకు రాజు. ఎవరికి రాజు? ఎవరికి రాజు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు ఎవరికి రాజుగా వచ్చాడు ఈయన? 2వ పాయింట్. పిలాతు గారు అడుగుతారు, నువ్వు యూదులకు? అప్పుడు ఏమనాలి? అందరికీ అనాలా? కాదు, నేను యూదులకే రాజుని. ఇంకో మాట, దేవదూత గారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల శుభం, నీ గర్భమున ఒక అబ్బాయి పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదుకు సింహాసనము ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశస్థులను, చెప్పండి ఎవరిని? యుగ యుగములు ఏ వంశస్థుని వెళ్తాడో? ఇప్పుడు యేసు ప్రభు వారు టోటల్గా ఇవన్నీ మనకేమి నేర్పిస్తుందంటే, యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? బాగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేల్ కోసం వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు కోసం వస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు యేసు ప్రభుని మ్రొక్కారా, కొట్టారా? మరి కొట్టింది ఎవరు? మొక్కింది ఎవరు? అన్యురా. ఒకసారి ఇలా రా అభిషేక్, ప్రేమ్, అది మెషక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇశ్రాయేలు వీళ్ళు ఎవరండి? వీళ్ళు అన్యులు. ఎవరు చెప్పండి అమ్మా? ఇప్పుడు యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? ఇప్పుడు యేసుప్రభుని కొట్టింది ఎవరు? సిలువేయింది అన్నది ఎవరు? బర్బాను విడుదల చేయండి, యేసుని సిలువేయింది అన్నది ఎవరు? యేసుబాబు వచ్చింది ఎవరి కోసం? ఇది. ఎందుకు వాళ్ళు కొట్టారు? యేసుప్రభు వారు కేవలం వచ్చింది ఇశ్రాయేల్ కోసమే. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి, మనకి టైం తక్కువ ఉంది. ఎందుకు ఇశ్రాయేల్ కోసం వచ్చాడు మీకు స్టోరీ చెప్తా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి 15 మంది న్యాయాధిపతిని పెట్టాడు.
ఈ చివరి న్యాయాధిపతుల టైంలో ఇశ్రాయేల్ అందరూ కట్టడిగా వచ్చి సమూయేలు గారి దగ్గరికి, బాబు ఏంటి వెళ్ళిపోయారు, ఒక నిమిషం మీకేం కంగారు పడు, మీరు ఎలాగ స్టేజ్ మీద ఉన్నారు కదా, అయ్యగారిని పిలవటానికి దూరం అని. ఎక్కడున్నాం మనం? ఇశ్రాయేలు సమూయేలు దగ్గరికి వచ్చి, మాకు వీళ్ళకు రాజులు ఉన్నారు. వీళ్ళకి ఎలాగున్నారు చూడు, అరబ్బులకు రాజులు ఉన్నారు, మస్కట్ రాజు, ఖత్తర్ రాజు అండ్ కువైట్ రాజులు ఉన్నారు. అలాగే వీళ్ళకి రాజులు ఉన్నారు. వీళ్ళకు రాజు ఎవరు? దేవుడే. ఇప్పుడు వీళ్ళు వచ్చేయమన్నారంటే, ఎవరు? ఇశ్రాయేల్ వచ్చేయమన్నారంటే, మాకు ఏళ్ళకున్నట్టుగా ఒక రాజుని ఏర్పాటు చేయమని అడిగారు. అప్పుడు సమూయేలు గారు, మనకి ఏళ్ళంటి రాజులు మనకు వద్దు, మనకు అసలైన రాజు ఉన్నాడు. ఎవరో? దేవుడే మనకు రాజు, యెహోవా మన రాజు. ఆ రాజుగారి నీడలో, ఆ రాజుగారి పరిపాలన హ్యాపీగా ఉందామంటే, లేదు లేదు లేదు, మాకు అసలు ఆ రాజుగారు వద్దు, ఏళ్ళకలాగే ఓ రాజుగారు బలంగా ఉండి గుర్రం మీద తిరిగేవాడు రావాలంటే. అప్పుడు సమూయేలు గారు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా, ఇశ్రాయేలు మిమ్మల్ని వద్దంటున్నారు, ఏళ్ళలాగా ఒక రాజుని కావాలంటున్నారంటే, మరి సమూయేలుతో దేవుడు అన్నాడు, సర్లే వాళ్ళు కోరుకున్నట్టుగా ఓ రాజుని ఏర్పాటు చేయి. ఆ రాజుగారు వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ పొలాలు, వాళ్ళ భూముల్ని ఏం చేస్తాడో, వీళ్ళ చేత ఏం చేయిస్తాడో అన్నీ వివరించి ఓ రాజునెట్టు అన్నాడు. అన్నీ వివరిస్తే, అయినా పర్వాలేదు మాకు రాజే కావాలంటే, అప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు మీకు తెలుసు ఎవరు? సౌలుని పెట్టి ఓ 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయనలో సరైన తత్వం లేకపోవటం తీసేసి అతనికి బదులుగా దావీదుని పెట్టాడు. దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు. అతనిలో కూడా సరైన ప్రవర్తన లేకపోవడం తీసేసి సొలొమోను నెట్టాడు. ఇప్పుడు ఎంతమంది రాజులు అయ్యారు? ఇంతకు ముందు ఒకే ఒక రాజు, ఎవరు? యెహోవాయే దేవుడు రాజు. రాజులకు ప్రభువులకు ఒక్క రాజు వెళ్ళబోయి ఎంతమంది రాజులు అయ్యారు? నెక్స్ట్ ఈ ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలు అయిపోయింది. విన్నారా? 2 రాజ్యాలు అయిపోయింది. ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, 2 యోధా రాజ్యం. ఒక రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు, ఒక రాజ్యాన్ని 19 మంది. ఇప్పుడు 20, 19 ఎంత? 39. 39 3 ఎంత? 42 రాజులు పరిపాలించారు. ఎవరిని? ఈ 42 రాజులు ఏం చేశారు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేల్ని ఉండకుండా, వాళ్ళ భూములు వారు పండించుకోకుండా, వాళ్ళ నివాసాల్లో వాళ్ళు ఉండకుండా, సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించకుండా వీళ్ళను ప్రపంచమంతా చెల్లాచెదురు చేశారు. ఎందుకంటే వీళ్ళు దేవునికి విరోధమైన పనులు రాజులు చేస్తూ అధికారం వచ్చాక దేవుని విసర్జించటం వల్ల ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్. శ్రమల పాలైపోయారు. ఐగుప్తు దేశంలో పడిన బాధలు వచ్చేసినాయి. అప్పుడు పశ్చాత్తాపడి కొన్ని సంవత్సరాలకి, తమ్ముడా, అన్నయ్య వద్దు, మనం అనవసరంగా మన దేవుణ్ణి కాదనుకున్నాం, మన రక్షకుడిని కాదనుకున్నాం, మనకు ఆయన్ని విడిచిపెట్టిన చిన్ని శ్రమలు వచ్చినాయి, తిరిగి మన దేశానికి వెళ్ళిపోదాం, మన రక్షకుడిని మనం చేర్చుకుందామని చెప్పి తిరిగి పశ్చాత్తాపడి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా శత్రువులు ఏం చేసుకున్నారంటే ముట్టడి వేశారు, ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు గొడవలు కూడా అయ్యాయి. ఇది మాదని ఏళ్ళో, ఇది మాదని ఏళ్ళు. ఒరిజినల్గా ఎవరిది ఇది? ఇప్పుడు వీళ్ళు వదిలేయటం వల్ల, వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు ఏం చేశారు చెప్పండి? మన ఇండియాలో కూడా చూడండి, దడి కట్టేస్తాం, కొట్టుకు వచ్చేస్తాం. మన ఇండియాకి వెళ్ళిన తర్వాత దడి వెళ్ళిపోద్ది అదరికి, అవునా కదా? గోడలు అయితే ఇంకా కష్టం, విన్నారా? గోడలు అయితే ఇంక కోర్టుకి వెళ్తాడనమాట, దడి అయితే మార్చేస్తాడు. ఇదేంటి బావా ఇక్కడ దాకా ఉన్నదంటే, నువ్వు ఏమన్నా కలగన్నావేంటి, ఇదంతా నాదే అంటాడు. మేము ఏమన్నా వెళ్తే మళ్ళీ యువతలు రాకుండా కేసు పెట్టేస్తాడు. ఓన్లీ దేవుడు చల్లకుండా ఇంకొక ఎకరం కొనుక్కొచ్చాను వదిలేసి వచ్చేస్తాం. అలా మొత్తం వీళ్ళు ఏం చేసేసారంటే చెప్పండి, ఆక్రమించేశారు. వీళ్ళు వచ్చి ఇది మాదంటారు, అబ్బిది మాదంటారు. మీరు ఖాళీ చేయకపోతే చంపేస్తామంటారు. ఎవరో? వీళ్ళు. మీరు చేతుల్లో మేము సావు చచ్చిపోతాకి అంత ఏమి ఇదిగా లేము, మేము మీ చేతిలోంచి రక్షించటానికి మాకు ఒక సుప్రీం రక్షకుడు ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలులు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు? మీరు మర్యాదగా వదిలి వెళ్ళకపోతే మిమ్మల్ని మేము అందరం చంపేస్తామంటే, మీ చేతుల్లో చావకుండా మాకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఎవరన్నారు? ఎప్పుడైతే వీళ్ళు కోరుకున్నారో వీళ్ళని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రక్షించటానికి వచ్చిన రక్షకుడు రాజుగారు. వీళ్ళు ఎవరున్నారు? మాకు ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? మా రాజు మీ చేతుల్లోంచి మమ్మల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు రాజుగారు యేసుప్రభు వారు వీళ్ళ కోసమే పుడితే ఎందుకు వీళ్ళు అంగీకరించలేదంటే, రాజుగారు ఎక్కడ పుట్టాలి
చెప్పండి, ఎక్కడ పుట్టాలి? రాజుగారి ఇంట్లో పుట్టాలి. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యేసుబాబు ఎక్కడ పుట్టాడు? అయ్యి బాబోయ్, మీరు బైబుల్ నిఘంటులమ్మా. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడమ్మా? పశువుల పాకలో కాదు. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున యేసుబాబుని ఎక్కడ పడుకోబెట్టారు? అది. కానీ ఎక్కడ పుట్టలేదు? పాకలో పుట్టలేదు, సత్రంలో పుట్ల, బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము ఎక్కడుంది? యోదయాలో ఉంది. దావీదు ఊరిలో ఉంది. దావీదు ఊరు ఎక్కడుంది? యోదయాలో ఉంది. యోదయ ఎక్కడుంది? నజరేతులో ఉంది. నజరేత్ ఎక్కడుంది? గలిలయలో ఉంది. ఎక్కడుందమ్మా? గలిలయ ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అంటే యేసు ప్రభువారు ఆమె ప్రసవ దినములు నిండెను గనక ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయనం. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడి తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేపడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని, నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి. ఇప్పుడు దావీదు ఊరిలో యేసుప్రభు పుట్టడం వలన ఎంత చిన్న గ్రామంలో, ఎంత పేద గ్రామంలో యేసుప్రభు పుట్టడం ఏంటి అని వీళ్ళు ఏమన్నారంటే, మాకు యేసుప్రభు ఈయన రాజు కాదు. ఎక్కడ పుట్టాడని? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము ఎలాంటిది? స్వల్పమైంది, అల్పమైంది, చాలా చిన్నది. రాజుగారు ఎక్కడ పుట్టాలి? రాజుగారి కోటలో పుట్టాలి, పెద్ద కోటలో పుట్టాలి. కానీ యేసుప్రభు బెత్లెహేములో పుట్టడం వలన ఈయన మాకు రాజు కాదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే విసర్జించారు. బాగానండి. రెండవది, రాజుగారు దేని మీద రావాలి? యేసుబాబు దేని మీద వచ్చాడు? రాజు కాదు. ఓకే. మూడవది, రాజుగారి దగ్గర ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆయుధం ఉండి శత్రువులందరూ ఏమవ్వాలి? చంపబడాలి. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒక చెంప కొడితే మాకు రాజు కాదు. రాజు అయితే రాజుగారి ఇంట్లో పుట్టాలి. రాజు అయితే గుర్రం మీద రావాలి. రాజు అయితే మా శత్రువులందరూ ఏమవ్వాలి? వీళ్ళ కాన్సెప్ట్ అదే కదా. ఏమని? మాకు ఒక రక్షకుడు ఉన్నాడు, మీ చేతుల్లోంచి మమ్మల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కనుక వీళ్ళు రాజు కాదని చెప్పేసి వీళ్ళు యేసు ప్రభుకి దూరం అయిపోయారు. ఎవరు? వీళ్ళెవరో అన్యులు ఏమన్నారంటే, నువ్వే మా రాజువి, నువ్వే మా రక్షకుడివి, నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరూ ఆధారం లేనని యేసు ప్రభుని వీళ్ళు అంటు కట్టుకున్నారు. రండి గట్టిగా చెప్పండి. ఎలాగా? గట్టి అంటు కట్టుకున్నారు. ఏం చేశారు? వీళ్ళు అవిశ్వాసం వల్ల దూరం అయిపోయారు. ఎవరు? వీళ్ళు విశ్వాసం వల్ల దగ్గర అయ్యారు. ఎవరు? ఇప్పుడు వచ్చింది ఎవరి కోసం? ఈ ఇశ్రాయేలు అవిశ్వాసం వల్ల దూరం అయిపోతే వీళ్ళు విశ్వాసం వల్ల దగ్గర అయ్యారు. మొదటి వారు ఏమైపోయారంటే కడపటి వారైన అన్యులు మొదటి వారయ్యారు. విన్నారా? వీళ్ళారా మొదటి వారు. బైబుల్ చెప్తుంది మొదటి వారు ఏమైపోయారు అంటే, మొదటి వారు ఎవరు? కడపటి వారు ఎవరు? అన్యులు ధన్యులైపోయారు. చెప్పండి, అన్యులు ఏమైపోయారు? ధన్యులు. దేంతో? అవిశ్వాసం. చెప్పండి, ఏం దేనివల్ల? వీళ్ళేమో నువ్వే మా రాజువి, నువ్వే మా దేవుడివి, నువ్వు తప్ప మాకు ఇంకెవరో రక్షించేవాడు నువ్వే, ఏం చేయాలని నువ్వే. అందుకనే ఉంటుంది, ప్రభువా మాకు సహాయము. మరి అదేంటండి? నిజమే కదా పాస్టర్ గారు, వాళ్ళు అనుకున్నది కూడా నిజమే కదా. రాజుగారి ఇంట్లో పుట్టాలి, రాజుగారు గుర్రం మీద రావాలి, రాజుగారు చాలా హోందాగా ఉండాలి, ఇది కరెక్టే కదంటే ఆయన ముందే చెప్పాడు, బెత్లెహేములో ఎఫ్రత అల్పమైన దాంట్లో పుడతాడని చెప్పలేదా? ఇదిగో ఆలకించండి కన్యక గర్భవతి అయి, ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, గతములో ఉన్న రాజులాగా యుద్ధము చేసేవాడు కాదు, ఆయన దీనుడు. చెప్పండి, ఎలాంటి వాడు? రక్షణ గలవాడు, సాత్వికుడు, ఆయన దీన మనసుతో నీ యొద్దకు వస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చెప్పించాడా చెప్పించలేదా? చెప్పండి అమ్మా. అంటే చెప్పించాడంటే వీళ్ళకి వాక్యం లోపల లేదు. వాక్యం ఉంటే
దేవుని బిడ్డలారు వీళ్ళు యేసయ్యను అంగీకరించేవారు. ఏం లేదు, ఇప్పుడు లాజరు గారు ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు చచ్చిపోయాక అన్నాడు, తండ్రివైనా ఏ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడా? అంటే తండ్రి అయిన అబ్రహాం అన్నాడంటే అడిగి అబ్రహాం ఎవరో తెలుసు, కానీ ఎప్పుడు ఒప్పుకోలేదు. అది మాట, భూమి మీద ఉన్నప్పుడు ఒప్పుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఒప్పుకుంటే చచ్చిపోయిన తర్వాత తెలియదు అప్పుడు అంటే ఉపయోగం ఉందా? ఇప్పుడు ఇశ్రాయేలు యేసుప్రభు ముందే చెప్పాడు ఎలా వస్తాడో, ఆయన ప్రయాణం ఎలా ఉంటుందో, ఆయన రాక ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఆ వెల్కమ్ యేసుప్రభుకు చూపించలేదు. వీళ్ళు ఏమన్నారంటే నువ్వే మా రాజువి. ఆవిడ 5వ పాయింట్ ఏంటండి, ప్రభువా అనండి, నాకు సహాయము. అంటే నోటితో ప్రభు అని ఒప్పుకుంది ఎవరు? అన్యులు. ప్రభు అని ఒప్పుకోలేదు ఎవరు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మొదటి వారు ఏమైపోయారంటే కడపటి వారైపోయారు. కడపటి వారు ఏమైపోయారండి మొదట. ఎలాగయ్యారంటే కేవలము విశ్వాసం అనండి. అందుకని పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారానే రక్షించబడ్డారు. ఎన్ని విషయాలు చెప్పాను? 1 వచ్చింది, 2 ప్రార్థించింది, 3 వెంబడించింది, 4 మ్రొక్కింది, 5 ప్రభువా నాకు సహాయము చేయము. ఇప్పుడు యేసు ప్రభు ఈమెతో మాట్లాడుతున్నాడు చూడండి. అందుకైన పిల్లల ఒక్కళ్ళు చదవండి, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట. యేసు ప్రభు ఈమెను ఏమన్నా అభినందించినట్టు ఏమన్నా కనపడుతుందా? అనకండి అమ్మ మంచి బిర్యానీ ఉంది, నోటితో మాట్లాడండి, ఏదో ఆదరణ కొట్టులాగా అంటారేంటి? యేసు ప్రభు ఈమెను ఏమన్నాడంటే పిల్లల రొట్టె తీసుకొని, పిల్లలు అనండి, రొట్టె, కుక్క. కుక్క అంటే ఎవరు? రొట్టె అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? పిల్లలు అనగా రొట్టె అనగా యేసు బాబు. ఇప్పుడు పిల్లల రొట్టె, ఈ రొట్టె ఎవరిది? పిల్లల రొట్టె తీసుకుని ఎవరికి వేయకూడదు? వచ్చి ప్రార్థించి వెంబడించి మ్రొక్కి నువ్వు ప్రభువని ఒప్పుకుంటే యేసు ప్రభు ఈమెను అన్న పదం ఏంటంటే అనండి. ఎవరైనా మిమ్మల్ని కుక్క అన్నారనుకో థ్యాంక్ యూ అంటావా? మరేమంటావు? ఏమంటా? నన్ను కుక్క అంటావా? మీ నాన్న కుక్క, మీ అమ్మ కుక్క, మీ అక్క కుక్క. మీరే కుక్కలోళ్ళని ఏం చేస్తారు? ఉతికేసి ఆరేసేస్తారు. ఇండియాలో అయితే, ఎక్కడైతే మిక్సీలో పెట్టి, మిక్సీలోనా వాషింగ్ మెషిన్లో పెట్టి ఎన్నారా ప్రియులారా ఉతికేసి ఆరేసి ఎండబెట్టి క్లిప్ పెట్టి ఇస్త్రీ చేసి మడతెట్టి ఏమంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఒక రాజవంశానికి చెందిన ఆవిడ వస్తే కూడా పడి వస్తే వెళ్తే ప్రభువా నాకు సహాయం చేయమని అరిస్తే విన్నారా? ఆయనకి యేసు ప్రభుకి ఏం చేసింది? మ్రొక్కితే విన్నారా? ప్రభువాని ఒప్పుకుంటే యేసు బాబు ఏమన్నాడంటే కుక్క. ఏమన్నాడు? ఈవిడేమందో తెలుసు, నిజమే. ఏమందండి? అక్కడ కూడా నన్ను ఎంత మాట అంటావా? వాట్ అయ్యాం హూ అయ్యాం అని బీపీ పెరగల. విన్నారా? మా సంఘంలో ఒక ఆవిడ ఉంటుంది, 10 గంటలకు ఆరాధన. నా టైం అయిపోయింది, ఏం చేయను, ఇంకా బోళ్ళు ప్రసంగం ఉంది. 10 గంటలకు ఆరాధన అయితే 11:45 వస్తుంది. ఎలాగా పోనీ వచ్చిన ఆవిడే వచ్చినట్టుగా వెనకాల కూర్చోవచ్చు కదా. నన్ను చూడు, నా షేర్ చూడు, నా సెంగు చూడు అన్నట్టు తిప్పుకుంటూ వస్తుంది. వీళ్ళు మా ఊళ్ళందరూ అలా చూస్తున్నారు విచిత్రంగా. అప్పుడు అన్నాను, అమ్మ ఇప్పుడు వచ్చేవే అన్నాను. ఇంకేమల్లా ఆవిడ అంటది, నా డ్రమ్ము నాకు ఇచ్చే, నేను గుడి మానేస్తాను. 25 ఏళ్ళ క్రితం డ్రమ్ము తెచ్చింది, ఇప్పుడు అవి మానేశారు కదా, అన్నీ ఈ ఆధునిక వాయిద్యాలు కదా. నా డ్రమ్ము నాకు ఇచ్చే అంటే, ఇలాంటి కుర్రోడు ఉంటే ఒరే బాబు డ్రమ్ అంటే ఇచ్చారా అన్నాను. ఇచ్చేసిన తర్వాత పై నుంచి కింద చూస్తుంది. ఏకయ్య అన్నాను, నువ్వు నుంచున్న మ్యాట్ కూడా నాది అంటే. ఏమంటే ఇప్పుడు వచ్చేవే. ఏమండి, ఇండియాకి వెళ్ళాలంటే విమానం ఆశ్రయానికి ఎన్ని గంటల ముందు వెళ్తామా? ఇండియాలో ఏదైనా ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కితే ఎంతసేపు వెళ్తాం? ట్రైన్కి ముందు, బస్సుకు ముందు, పరీక్షకు ముందు, ఉద్యోగానికి ముందు, అన్నిట్లకి. మరి గుడికి లేటుగా ఇదే అంట నేను.
ఇప్పుడు యేసుప్రభు స్వయంగా ఏమన్నాడు ఇవన్నీ? కుక్క. పిల్లల రొట్టె ఇది యేసుబాబు అని ఆయన ఎవరి కోసం? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయమంటావు ఏంటంటే ఆవిడ అన్న మాట ఏంటి తెలుసా? నిజమే అనండి గట్టిగా, నిజమే అనండి. అలా ఏమందా? నిజమే ఏమందండి అని అంటూ ఒప్పుకుంది. మన జీవితంలో మన స్థితిని ఒప్పుకోవాలి. ఇలాంటి వాక్యాలు ఉంటున్నప్పుడు, ఇలాంటి ప్రార్థనలకు వచ్చినప్పుడు ఓపులారు మనం ఎక్కడ ఓపులారు దేవునికి విరోధమైన పనులు చేసామో మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే ప్రభువా. కుక్కలు కూడా ఏమిటంట? యజమానుని బల్ల మీద నుండి ముక్కలు. ఇప్పుడు యజమానుడు బల్ల మీద నుండి తింటాడు. బల్ల మీద తిన్నాను కాసేపు తిన్నట్టుండు. బల్ల మీద నుండి తింటాడు. తిన్ను. ఇప్పుడు కుక్క ఎక్కడుంటుంది? కింద ఉంటుంది. ఇప్పుడు పానీ అయ్య గారికి 2 కుక్కలు ఉన్నాయి అనుకోండి ఊరికే. ఇప్పుడు ఆయన ఒక చికెన్ 1 కిలో తెస్తాడు పకోడి. వెంటనే అమ్మగారు పిల్లలు ముందు వెళ్తారా? ఇంట్లో కుక్కలు వెళ్తాయా? గబగబా ఎవరు వెళ్తాయి? కుక్కలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే స్మెల్ చూసేస్తాయి కాబట్టి. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి వచ్చేస్తే ఇలా ఎక్కెత్తి వెంటనే కుక్కలకి ఇచ్చేస్తారు అయ్యగారు. అవి ఎవరికి? పిల్లలకి. అప్పుడు అమ్మగారు ఏం చేస్తారంటే అందరికీ సర్వ్ చేసి టేబుల్ మీద పెడితే ఆ ఇంట్లో ఉన్న కుక్క ఏం చేద్దంటే అదే ఉంది ఆవిడ. పిల్లలు కూడా ఏంటంట? కుక్క పిల్లలు కూడా తమ యజమానుని మరి ఆ కుక్క కింద ఎలా కూర్చుని ఎలా ఉంటుందో ఈ పిల్లలు తింటున్నప్పుడు ఆ కుక్క పిల్ల కింద పడుకుని తింటుంది కదా, కూర్చుని తింటుంది. కుక్కలకు యజమానుడు నువ్వే కదా, కుక్కలను సృష్టించింది నువ్వే కదా, కుక్కలను పుట్టించింది నువ్వు కదా, ఈ ప్రపంచం నిర్మాణకుడు నువ్వు కదా, నువ్వు లేకుండా ఎవరు ఈ లోకానికి రాలేదు కదా, ఆ యజమానుడు నువ్వే కదా అని యేసు ప్రభుని మార్చగలిగిన ప్రార్థన చేసిందండి. సృష్టికర్తను మార్చగలిగిన ప్రార్థన చేసింది. అప్పుడు మాట్లాడిన యేసయ్య, పలకరించని యేసయ్య, పట్టించుకొని యేసయ్య, కుక్కన్న యేసయ్య, ఇశ్రాయేలు కోసం వచ్చానన్న యేసయ్య ఈవిని ఏమన్నాడు తెలుసా? అమ్మా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు సార్. ఏమన్నాడండి? సృష్టికర్త అయిన దేవుని చేత ఏమనిపించుకుంది? అమ్మా. ఇశ్రాయేలు యేసుప్రభు ఒరిజినల్ తల్లి గారిని ఏమన్నారు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. మరి ఈ స్త్రీని ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఉంది? అన్యులకి. ఇప్పుడు విశ్వాసం గొప్పది. నీవు కోరుకున్నట్టుగా నీకు అవునుగాక. అంటే ఈవిడ ఎలా కార్యం పొందుకుందంటే అది శరీర స్వస్థత అయినా రక్షణ అయినా కూడా దేని ద్వారా? విశ్వాసం. అందుకని పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా అని రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది దేవుని వరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలమైన మనం ఎలాగా ఇప్పుడు ఈ రక్షణ వచ్చిందండి? విశ్వాసం అనండి. విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను రక్షించను. నీ విశ్వాసమే నీకు సమాధానం ఇచ్చును. విశ్వాసం అంటే వీళ్ళు చూడకుండా నమ్మారు. చెప్పండి ఎవరమ్మా? వీళ్ళు చూసి నమ్మిన వారు ధన్యులా, చూడక నమ్మిన వారు ధన్యులా? చూడకుండా నమ్మాం మనం యేసుప్రభుని చూసామో మనం వెళ్ళి? యేసుప్రభుని ఎప్పుడైనా సెకండ్ ఇచ్చుకున్నామా? వీళ్ళు చూసి నమ్మలేదు మనము. ఇప్పుడు ధన్యులేమయ్యారు, అన్యులేమయ్యారు. చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. అలా చెప్పండి గట్టిగా. ముగించేశాను. ఒక పల్లవి చరణం పాడదాం అనుకున్నాను, కుదరదు, టైము ఆల్రెడీ దాటేస్తుంది, ఇంకొంచెం 5 నిమిషాలు ఉంది. ఇలా చూడండి. ఇప్పుడు అన్యులేమయ్యారు, ధన్యులు. ఏమి లేకపోవటం వల్ల వీళ్ళ నమ్మలేదు యేసుప్రభుని. వీళ్ళ అవిశ్వాసం వల్ల ఏమైపోయారు? వీళ్ళ విశ్వాసం వల్ల ఏమైపోయారు? దగ్గరైపోయారు. ఆలోచించండి. అందుకని ఈ వచనాలు చదివించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తాను. 2వ అధ్యాయము 8వ వచనం ముందు చదవండి. ఒకరే చదవండి గట్టిగా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అందరూ నాతో చెప్పండి. మీరు ఎవరో?
అన్యులు అనండి. ఇది ఎవరు అంటున్నారు ఈ మాట? పౌలు గారి సువార్త అంతా అన్యులకే, పేతురు గారి సువార్త అంతా యూదులకే. ఓకే, పౌలు గారు ఎప్పుడు కూడా మాట్లాడితే ఆ సువార్త అయిన కాన్సెప్ట్ అంతా అన్యులకే. అందుకని మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, ఒకసారి నా వైపు చెప్పండి, దేని ద్వారా? ముగించేస్తున్నాను, ఎవరు కదలొద్దు. విశ్వాసం ఏంటి చెప్పండి? విశ్వాసం మందే, ఎవరిది? అన్యులది. కృపేమో దేవుని. కృప అంటే ఏంటి అమ్మా? అర్హత లేని వారికి. అంటే కృప అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి మా అబ్బాయి అనుకోండి, ఈ అబ్బాయి ఫానీ గారి అబ్బాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు మా అబ్బాయి ఫానీ గారి అబ్బాయిని గట్టి కొడతాడు. కొట్టేస్తే ఈ బాబు వెళ్ళి డాడీ మా రాజసాబు గారి అబ్బాయి నన్ను గట్టి కొట్టాడు, ఇగో దెబ్బలని చెప్తాడు. అప్పుడు మా అబ్బాయిని ఫానీ గారు ఏం చేయాలి? కొట్టాలి. కొడితే సమానమైపోతుంది. కొట్టకుండా వదిలేశాడనుకో, పోనీ ఆసాబు గారి అబ్బాయిని వదిలేశాడనుకో, దయ. ఏంటండి? కొడితేనేమో చెల్లు న్యాయం, కొట్టకుండా విడిచిపెడితేనేమో దయ. ఓకే, ఈ అబ్బాయికి ఒక 1000 రూపాయలు ఎట్టి 5 స్టార్ చాక్లెట్ కొనిచ్చారనుకో, అది కృప. అంటే అర్హుడు కాని దానికి ఇవ్వటం. అర్హుడు కాదు చాక్లెట్కి, దెబ్బలకు అర్హుడు, లేకపోతే విడిచిపెట్టడానికి అర్హుడు. ఇలాంటి వ్యక్తికి ఇలాగే ఇవ్వటం, ఇది కృప. అందుకనే దైవజనులు రాజుబాబు గారు పాడారు. ఏమని పాడారంటే, మరణ ఛాయల్లో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులలో కురిసింది నీ కృప. నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని. దేని ద్వారా? నీ కృప చేతనే నాకు, ఎక్కువ పెట్టి, నిరక్షణ భాగ్యము కలిగిందని పాడనా. ఊపిరి నాలో ఉన్నంత వరకు పడండి, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించదనే జీవించుచు. అందరూ స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించదనే జీవించుచు. మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. అందరూ ఆలాపన చేయండి. పురుషులు మాత్రమే అండి, పురుషులు మాత్రమే, పురుషులు మాత్రమే. మళ్ళీ ఇప్పుడు స్త్రీలనండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కువ గట్టి హల్లు గట్టిగా చప్పట్లు కొట్ట.
హల్లెలూయా. ముగించేసాను 5 నిమిషాల్లో. ఇప్పుడు ఏమన్నారు? కృప ద్వారా ఏమయ్యారంట? రక్షణ. ఎవరో? ఇది మీ వలన కలిగింది కాదు. ఇదేదో మీ కులాన్ని బట్టో, మీ జ్ఞానాన్ని బట్టో, మీ కానుకలను బట్టో, మీ అర్పణను బట్టి కాదు. ఇది దేవుని వరం. వరం అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్. గిఫ్ట్ అనేది ఎలా వస్తుంది? ఫ్రీగా. ఇది మీరేదో పిల్లరా ఏదో అర్హులు కాదు, ఇది కేవలం వరం. ఏంటంట? ఇప్పుడు 11వ వచనం చదవండి. అద్భుతమైన మాటలు మీరు అర్థం చేసుకోండి. ఆ ఒక్కరు చదవండి. కాబట్టి మీరందరూ పైకి చూడండి. మునుపు శరీర విషయంలో ఏ జనులండి వీళ్ళు? ఏ విషయంలో? శరీరం. మీరు అందరూ పైకే చూడాలి. సిస్టర్ గారు ఒక్కరే చదువుతారు. శరీర విషయంలో ఏ జనులు? అన్యులు అనండి. నెక్స్ట్, శరీరమందు చేతితో చేయబడిన, అంటే వీళ్ళు ఏం కలిగిన వారు? సున్నతి గలవారు అనబడిన వారి చేత. ఇప్పుడు మన మీద ఏంటి అపరాధం? మీకేం లేదు, సున్నతి లేదని వీళ్ళు అంటున్నారు. అందుకని మీరు సున్నతి లేనోళ్ళు అనేస్తాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో మనం ఎవరం కదండి, సమానం కాదు. వీళ్ళు చాలా పిల్లలు పవర్ఫుల్. నెక్స్ట్, ఏ దేశస్తులు? వీళ్ళు పరదేశులు, సొంత దేశం లేదు. ఆగండి, వాగ్దానం లేదు వీళ్ళకి. వాగ్దానం లేదు. చేశాడు, యాకోబుతో చేశాడు, నోవహుతో చేశాడు. వీళ్ళకి నిబంధన ఉందా? వాగ్దానం ఉందా? వీళ్ళకి ఏమన్నా పరలోకం ఉందా? వీళ్ళు పరదేశులు. వాగ్దానం లేదు, నిబంధన లేదు. పరజనులు. చదవండి అమ్మా. పరజనులను. వీళ్ళకి ఏమి లేదు. వీళ్ళు చచ్చిపోతే కాకో, పిల్లో, పందో, పొక్కో, అమ్మొచ్చిందిరా కాకొత్తే విన్నారా? ఒక్కొక్కొత్తే నానొచ్చాడురా అంటారా? అనరా? వచ్చి అమ్మొచ్చిందిరా, అది మెతుకుల కోసం వచ్చింది. వీడేమో నానొచ్చింది, అమ్మొచ్చింది. వీళ్ళకి నిరీక్షణ ఏంటి? చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకేం లేదు, వీళ్ళకి నిరీక్షణ ఉంది. నదవా, ఇది బాగానే. లోకమందు. ఇక్కడ ఒక నిమిషం ఆగాలి. వీళ్ళకు లోకంలో ఎవరు లేరు? ఇప్పుడు అందరూ అనండి, ఏం లేరు? ఎవరికి దేవుడు ఉన్నాడు? అబ్రహాము దేవుడు, యెహోవా తమకు కాగల దేవుడు ధన్యులు. ఇప్పుడు మనకి ఎవరు లేరు? దేవుడు లేడండి. మరి మనకి ఎవరు ఉండేవారు? మనకెవరు? లోకమందు దేవుడు లేరు అంట మనకి. మరి ఎవరు మనకి? టైం అయిపోయింది. ఒక నిమిషం మీకు టైం ఇద్దామంటే టైం లేదు. లోకంలో మనకి ఎవరున్నారండి? దేవుళ్ళు అనండి. వాళ్ళకే, మనకే. ఆదివారం దేవతలు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయులు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం మేడం అమ్మ విజయవాడ, శనివారం పెద్దోడు తిరుపతి. ఎవరున్నారు? వీళ్ళకి ఎవరు? దేవుడు. వీళ్ళకి ఎవరు? వీళ్ళకి దేవుడు లేడు, వీళ్ళకి దేవుడు ఉన్నాడు. అందుకని పౌలు అన్నాడు, లోకమందు మనకి ఎవరు లేరు? దేవుడు లేరు. మీ పేరేంటయ్యా? యేసుబాబు. మీ నాన్న పేరు? నా తాత పేరు? మీ ముత్తాత పేరు? తాత పేరు? మీరు వెనక్కేనండి ఓ 4-5 తరాలు. సుబ్బారావు, వెంకట్రావు, పిచ్చయ్య, పెంటయ్య, చంద్రయ్య, సూర్యరావు అంటే వెలిగేవాడు, చంద్రరావు అంటే సాయంకాలం, నక్షత్రమ్మ. అవునా? ఈ పేర్లే మనకి లోకంలో ఎవరు లేడు, మనకి ఎవరున్నారు? ఆ పేర్లు ఎట్టేసుకున్నాం. హల్లెలూయా. లోకమందు మనం ఎవరు లేనోళ్ళు? దేవుడు లేను. ఇప్పుడు చదవమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరు? క్రీస్తుకి ఏమయ్యారు? దూరస్తులై ఉంటిరని మీరు. ఇప్పుడు పాయింట్ చదవనా? చేసుకోనండి. అయినను ఏంటి? అయినను కాదు, దూరస్తులైనను కాదు, దూరస్తులైనను మునుపు. దూరస్తులైన మీరు దేవుని ద్వారా నేనే మార్గం,
నేనే క్రీస్తునందు రక్తం వలన. ఏళ్ళు దేని వలన? శరీర సంబంధమైన రక్తం, సున్నతి వలన. దేని వలన? క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపం అయిపోయాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. వాళ్ళ శరీర సంబంధమైన రక్తముతో దేవుని బిడ్డ, దేవుని పిల్లలైతే మనం యేసయ్య రక్తము ద్వారా దేవుని బిడ్డలం అయిపోయాం. అందుకనే పౌలు అన్నాడు, ఎంత గొప్ప రక్షణ. ఏ రక్షణ? గొప్ప. వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. వీళ్ళు ఏం చేశారు? లక్ష్యం చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము నిర్లక్ష్యం చేస్తే ఈ అరబ్బలు కొట్టుకెళ్ళిపోవచ్చు. చెప్పలేము. వీళ్ళు నిర్లక్ష్యం చేశారు కదా, యేసుబాబుని చేయలేదా? ఈ కృప ఎవరి మీదకి వచ్చింది? మన మీద. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే రేపు తప్పించుకోలేము. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? అబ్బే, మళ్ళీ మొదలుకు వచ్చేసారు. మన కోసం అంటున్నారు. ఎవరి కోసం వచ్చారు? వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం. 4 చెంగులు పట్టుకుని ఉండండి. 4 చెంగులు పట్టుకోండి. పేతురు గారి దగ్గరికి అన్నీ పంపాడు దేవుడు. ఏంటి? చతుష్పాద జంతువులు. పేతురు ఇవన్నీ తినేయమన్నాడు. ప్రభువా, అపవిత్రమైన నేను నువ్వెవరు అలాగంటే నేను పవిత్రపరిచాను అన్నాడు. అప్పుడు పేతురు గారు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళి అన్నాడు, ప్రభువు పక్షపాతి. ఇప్పుడు వరకు ఇప్పుడేం కాదు, ఈయన దూరం అయిపోవటం వలన ఆయన పక్షపాతి. యేసుక్రీస్తు అందరికీ. అప్పుడు దాకా వీళ్ళని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇశ్రాయేలు దగ్గర. ఇప్పుడు సమరయ, యోదయ, దెక్కపోలి, భూదిగంతములకు వెళ్ళి నా స్వార్థ ప్రకటించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జీవము గల దేవుని సంఘం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అయ్యగారు ఒక పేరు సంపాదించాలని కాదు, డబ్బు సంపాదించాలని కాదు, ఒక ఆత్మ రక్షించబడాలని ఆయన తపన. ఒక ఆత్మ విలువ ఎంతో తెలుసా? ఈ మీటింగ్ కోసం ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రక్షణ అంత తేలిగ్గా రాలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. యేసేను నీ హృదయంలో చేర్చుకో. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ కృప ఎవరి మీదకి వచ్చిందంటే అన్యజనులైన మన మీదకి వచ్చేసింది. ఎందుకంటే మనం యేసయ్య రక్తము ద్వారా ఏమైపోయామంటే కడగబడ్డాం. ఇప్పుడు వాళ్ళ శరీర సంబంధమైన యూదులైతే మనము ఆత్మ సంబంధమైన యూదులు. వాళ్ళకు వాగ్దాన భూమి ఇజ్రాయెల్ దేశం అయితే మన వాగ్దాన భూమి పరలోకం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము లేకుండా వాళ్ళు లేరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మొదటి వారు ఏమైపోయారు? కడపటి వారైనా మనం ఏమైపోయాం? మొదటి వరుసలో అయిపోయాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మొదటి వరుసలో ఉన్న మనము ఇది పోగొట్టుకోకుండా దీన్ని కాపాడుకుంటూ ఈ రక్షణ ఆనందములో మనం ఉంటూ, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఈ సంవత్సరమే నెక్స్ట్ ఇయర్ వాయిదేయద్దు. ఈ నెలలోనే పిల్లల నెక్స్ట్ మంత్కి వాయిదేయకుండా ఉన్న పాటున ఉన్న చోటున మీరు హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు సంతోషం. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. 35 సంవత్సరాలైంది నేను యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకుని. దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు బాధపడుతున్నాడా? అయ్యా, యేసయ్య నన్ను బట్టి సంతోషించేలాగా నా హృదయాన్ని యేసయ్యకి ఇస్తానని నువ్వు చెప్పగలదువా? చెప్పగలిగితే దేవుడు నేను దీవిస్తాడు. అట్టి కృప నీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి దేవుని నామమున. హల్లెలూయా.